హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. మాఘమాసంలో 2వ గురువారం రామదేవుని పూజ ఇంకొంచెం డీటెయిల్గా మీకు చూపిస్తాను. మీలో ఎవరైనా ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే ఎలాంటి నోటిఫికేషన్ రాదండి. ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన వెంటనే వీడియో వస్తుంది. అప్పుడు మీరు చూడవచ్చు. చూడండి, ఇది బుధవారం ఈవినింగ్. మొత్తం తడిబట్టలన్నీ పెట్టేసుకోవాలి, స్టవ్ క్లీన్ చేసేసుకోవాలి. మనం ఏదైతే ముందు రోజు ప్రిపరేషన్స్ కొన్ని మీకు చూపిస్తున్నాను. ఇది మేము ఇంట్లో రుబ్బుకున్న ఇడ్లీ పిండి మంచిగా అది పులిసిందనమాట. అంటే ఎక్కువసేపు కూడా పెట్టను, ఒక 3-4 అవర్స్ పెడతాను అంతే. చూడండి, నేను ఈ పనులన్నీ హడావిడిగా చేసుకుంటూ ఉంటాను. పాపం నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అట్లా పడుకుని నన్ను చూస్తూ ఉంటాడనమాట మా మ్యాక్సీ. వాడిని కూడా చూపించాలనిపించింది. నేను బుధవారం ఈవినింగే అన్ని తడిబట్టలంతా పెట్టేసిన తర్వాత ఇలాగ ధూపం కూడా వేస్తానండి. నిప్పులు చేసి అందులో తెల్ల ఆవాలు వేసి నేను ఇంటికి ధూపం ఇస్తున్నాను అనమాట. అది కొంచెం బాగుంటుందని చెప్పారు, సో అది చేస్తున్నాను. పువ్వులు అవి అయితే ముందుగానే ఆ రోజు నైటే ఇలాగ మాలలు కట్టేసుకున్నా. ఇది నెక్స్ట్ చూపిస్తానండి. అట్లనే అంటున్నాను కానీ అయిపోతుంది. మందార మొగ్గలు చక్కగా ఇలా ముందు రోజే నేను ఇలా కట్టేసి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నా. ఇలా ఇరుకు బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇడ్చిపోకుండా ఉంటాయి అన్నమాట. నెయ్యి తెప్పించుకున్నాను, మొన్నటిది అయిపోయింది, మళ్ళీ తెప్పించుకున్నాను. తమలపాకులు కూడా తీసుకొచ్చారు. నాకు పువ్వులు దొరకలేదండి, చామంతి పూలు. ఏదైతే నేను అష్టోత్తరానికి పూజ చేసుకోవడానికి చామంతి పూలు తెప్పించుకున్నాను కదా, బయటకు వచ్చేసరికి ఆఫీస్ నుంచి స్టోర్ మూసేశారంట. సో అందుకని చామంతి పువ్వులు లేవు. చూడండి, దేవుడి సామానం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని చక్కగా తోమేసుకుని ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఇలా నిండుగా పెట్టేసుకుని మనం ముందు రోజు నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ లేచి ఒకసారి మళ్ళీ ఇళ్ళన్నీ తుడిచేసుకుని తడిబట్ట పెట్టేసుకుని హాలు తలస్నానం చేసేసి ముందు అర్జెంటుగా మనం పూజకి రెడీ చేసేసుకోవచ్చు అనమాట. లడ్డు ప్రసాదం అవన్నీ చేసేసుకోవచ్చు. ఈ బొట్లు అవి పెట్టుకోకుండా మార్నింగ్ చేసుకుంటే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనమాట. రవ్వ లడ్డూకి ఎలా చేయాలో చూస్తాం చూడండి. నేను 1.5 కప్పు రవ్వ వేసుకుంటే ఒక 3 కప్స్ అట్లాగా షుగర్ వేసుకోండి. 1కి 2 వంతులు షుగర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, నెయ్యి అయితే కొంచెం ఆవు నెయ్యి, ఏదైనా కూడా ఇక్కడ గోధుమ నూక, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఈ 4 మనం మిక్స్ చేసి లడ్డూలు చేస్తాం. గేదె నెయ్యి అసలు వాడకూడదు, ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఆవు నెయ్యి మాత్రమే వేయాలి. ఆవు పాలు వేసుకొని లడ్డు చేసుకోవాలి. ఆవు పాలు లేదు అనుకుంటే నార్మల్ పాలతో కూడా చేసి పెట్టచ్చు అనుకుంటా. నాకు కూడా అంత డీటెయిల్గా తెలియదండి అది. దానికంటే వాటర్ చల్లుకుని ఉండలు చేసుకోవడం బెటర్ అనేది నేను ఇంకా తెలుసుకుని మళ్ళీ మీకు చెప్తాను. ఏదన్నది నాకు తెలీదు. నాకు తెలిసింది ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక, పంచదార ఇవే చేస్తాం కాబట్టి నాకు ఇదే తెలుసుకున్నాను. ఇంతవరకే నేను చేస్తున్నాను. ఒకవేళ ఆప్షన్ ఉంటే మీకు మళ్ళీ షేర్ చేస్తాను నేను. చూడండి, ఇలా చక్కగా లడ్డూలు కట్టేసి ఏదైతే నేను ఒక ప్లేట్కి పసుపు రాసి పొట్టు పెట్టుకొని తమలపాకులు వేసుకుని అలాగ రెడీ చేసుకుంటున్నాను. ఈ ఏదైతే రవ్వ లడ్డు చేసాం అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టేసి మనం దేవుడి దగ్గర పెట్టాలి. పూజ అయిన తర్వాత మనం ముత్తైదుకి, బ్రాహ్మలకి, స్వామివారికి, మనకి, ఇరుగు పొరుగు వారికి 5 లడ్డూలు 5గురికి అనమాట. అందుకుని 5 లడ్డూలు 5 ఏదైతే మనం ఒక్క ఉంటుంది కదా తాంబూలం కూడా పెట్టాలన్నమాట. సో అలా రెడీ చేసుకుంటున్నాను. లడ్డూలు అయితే ఇలా కట్టేసి చక్కగా కొన్ని పూజ ముందు రోజు చేయవలసినవి ముందు చెప్పేశాను కదా. ఇది ఎర్లీ మార్నింగ్ నేను 4:30 ఆ టైంకి లేచి మొత్తం ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకుని తలస్నానం చేసేసి ముందు లడ్డు ప్రసాదం చేసేసుకుంటాను. చేసిన తర్వాత కొన్ని అవన్నీ సర్దేసుకుంటాను అనమాట దేవుడి దగ్గర కూడా ఎప్పుడులాగానే ఏదైతే టీపాయ్ ఉంది కదా నా దగ్గర అదే వేసుకుని ఇక్కడ మంచిది ఒక క్లాత్ వేసుకుని ఇవి కూడా చున్నీలు కానీ మనకి కొన్ని ఉంటాయి కదండి, సాలువా అంటాం కదా, సో అలాంటివి అనమాట. కొన్ని మనం కొంటాం కానీ అసలు వాడం అనమాట. సో అలాంటివి మా దగ్గర ఉన్నాయి. చూడండి, మ్యాక్సిగడు వచ్చేసి ఆ మ్యాట్ మీద పడుకుంటాను అంటున్నాడు. అందుకని వాడిని తిట్టానని అలిగి పక్కన కూర్చున్నాడు. స్వామివారికి మందార పూల దండ కూడా ఇలాగ ఒకటి కట్టాను. కొంచెం విడిచిపోయినాయి ఇవి. ఇది విడవలేని మొగ్గలతో కూడా కట్టాను. చామంతి పువ్వులు లేవు కదండి ఈరోజు మనకి పూజకి. ఇరుగు పొరుగు వారు చల్లగా ఉంటే చాలన్నట్టు మా ఇంటి
పక్క వారింటికి వెళ్ళి ఈ పువ్వులు కోసుకొచ్చారన్నమాట. తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి కోసుకొచ్చేసాను. ఆ మొక్కకి చెప్పి తీసుకొచ్చేసానండి. ఆ యజమానికి చెప్పడానికి కూడా వాళ్ళు పడుకున్నారు. ఎందుకంటే అష్టోత్తరానికి పువ్వులు లేవు, ఏం చేసేది లేదు కాబట్టి ఇంకా పక్కింటి వారు అంటారు కదా, ఇరుగు పొరుగు వారు బాగుంటే మనం బాగున్నట్టే అనేసి వాళ్ళ ఇంట్లో మంచిగా చెట్లు ఉన్నాయి. ఆ మొక్కలకి చెప్పేసి ఇన్ని పువ్వులు కోసుకు తెచ్చేసాను అనమాట. తెచ్చి ఇదేమీ దొంగతనం చేసినట్టు కాదండి, మొక్కకి చెప్పాను. మరుసటి రోజు ఆ ఇంటి యజమాని వాళ్ళకి కూడా చెప్పానమాట. సో ఇలాగా చక్కగా పువ్వులైతే తెచ్చేసుకొని మా వారు వినాయకుడి పూజ అష్టోత్తరం గణపతికి చదివేశారు. నెక్స్ట్ శ్రీరాముడికి అష్టోత్తరం చదువుతున్నారు. నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. ఈ పువ్వులు మాత్రం చాలా చాలా బాగున్నాయండి. కలివేరు పువ్వులు అనమాట. మంచి స్మెల్ వస్తున్నాయి. 2 కలర్స్, ఒకలాంటి లైట్ ఎల్లో షేడ్ అనమాట. ఆ షేడ్ కూడా బాగుంది, శనగపిండి కలర్ లాగా ఉంది. ఇంకొకటి పింక్, ఇంకొకటి ఏమో నక్షత్రం తెల్ల పూలు ఏయో అంటారు కదా, ఆ నక్షత్ర పూలు ఒకటి, కొన్ని తులసి దళాలు. ఇలాగా అష్టోత్తరానికైతే ఇలాగా పువ్వులతోటి చక్కగా నేను పూజ అయితే చేసేసుకుని అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఏదైతే రవ్వ లడ్డు, ఫ్రూట్స్, అరటిపళ్ళు అవి ఉంటాయి, స్వామివారికి తాంబూలం అన్నీ సమర్పించేసి అప్పుడు కథ అక్షింతలు ఒక పువ్వు చేతిలో పట్టుకొని కథ చదివేసుకున్న తర్వాత అక్షింతలు తమలపాకులు వేసి కొబ్బరికాయ కొట్టుకుని మనం హారతి ఇచ్చేసి ఏదైతే లడ్డూ ప్రసాదం ఉంది కదా, మనం తినాల్సింది మన ఫ్యామిలీ అంటే మన భర్త, మనము, మన పిల్లలు, మనం తినాల్సిన లడ్డూ తీసుకుని వాళ్ళకి పెట్టి మనం తినాలి. దానికన్నా ముందు మన ఇంటి యజమానితోటి మనం అక్షింతలు వేయించుకోవాలి. కొన్ని అక్షింతలు ఇంటి పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవాలి. తర్వాత బ్రాహ్మలకి ప్రసాదం ఇచ్చి రావాలి. తర్వాత ముత్తైదువుకి ప్రసాదం ఇవ్వాలి. నెక్స్ట్ ఇరుగు పొరుగు వారికి కూడా ప్రసాదం పెట్టాలి. స్వామివారికి ఒక రవ్వ లడ్డు ఉంది కదా, అది కూడా ఇరుగు పొరుగు వారికే పెడుతున్నాను. నేనైతే నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి, రామదేవుని పూజ. ఇంకా మళ్ళీసారి ఇంకొంచెం డీటెయిల్గా చెప్పేదానికి ట్రై చేస్తాను. నేను 5 మందికి తాంబూలం కూడా ఇస్తున్నాను. తాంబూలం అంటే అరటిపళ్ళు, తవలపాకు, ఒక్క, అవి ఏమంటారు చిల్లర పైసా అట్లా అనమాట. డబ్బులు పెట్టి మనం ఇస్తాం కదా, సో అది 5 మందికి ఇస్తున్నాను అనమాట. అవి కూడా ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసేదానికి ట్రై చేస్తాను. రామదేవుని పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నచ్చిందా మీకు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవి తర్వాత అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు. ప్లీజ్ దయచేసి అట్లా మాత్రం చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.